ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా ఎంతోమంది నాయకులు పార్టీలు మారుతూ వస్తున్నారు. మారినా కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు. మీరు 3 తరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ వస్తున్నారు. మీరు రావాలి అనుకుంటే మీకున్న స్కిల్స్కి ఏ పార్టీ వారైనా మిమ్మల్ని తీసుకోవడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా మీరు పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీకే సేవ చేస్తూ వస్తున్నారు. దానికి కారణం ఏంటి? నేను రాజకీయాల్లోకి అనుకుని రాలేదండి. సర్కమ్స్టాన్సెస్ వల్ల రావడం జరిగింది. 3 తరాలుగా కాంగ్రెస్లోనే ఉన్నాం. దానికి కూడా కారణం ఏమిటంటే, నేను రాజకీయాల్లోకి 89లో వచ్చినప్పుడు ఒక సిద్ధాంతంలో వచ్చాను. నేషనల్ పాలిటిక్స్లో ఉండాలనే ఉద్దేశంతో వచ్చాను. ఒక నేషనల్ అవుట్లుక్ ఉన్న పార్టీతో, ఒక సెక్యులర్ పార్టీతో వద్దామనే ఉద్దేశంతో కూడా రావడం జరిగింది. అది ఆలోచిస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే కనిపించింది. దాని సిద్ధాంతం కూడా నాకు నచ్చింది. ఎందుకంటే ఒక సెక్యులర్ క్రెడెన్షియల్స్తోని, తర్వాత ఒక ఇంక్లూజివ్ ఎజెండాతోని, ఒక ప్రోగ్రెసివ్ ఎజెండాతోని కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నాకు కనిపిస్తూనే వచ్చింది. అయితే ఆ ఫిలాసఫీ, నా ఐడియాలజీ నాకు బాగా కలిసి నేను దానికి అంకితం అయ్యాను. అయితే అవకాశవాదంగా నేను ఆలోచించేవాడిని కాదు, లేకపోతే టెంపరీగా షార్ట్ టర్మ్ థింకింగ్తో ఉన్నవాడిని కాదు. నేను ఒక దూరదృష్టితో, ఒక కమిట్మెంట్తో, ఒక పార్టీ ఐడియాలజీని నమ్ముకున్న పార్టీలో ఉండి దాని ద్వారా ప్రజలకి, మా ప్రాంత అభివృద్ధికి కూడా కృషి చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నవాడిని నేను. అందువల్ల టెంపరీ సెట్ బ్యాక్స్కి, లేకపోతే టెంపరీ లాజెస్కి కూడా నేను వెనకంజ వేసే మనిషిని కాదు. నేను ఈ పార్టీలో ఉంటూ ఈ పార్టీ ఐడియాలజీ ద్వారా దేశానికి మేలు చేద్దామనే ఉద్దేశంతో ఉన్నవాడిని. నేను తప్పకుండా చేస్తాననే నమ్మకం కూడా నాకు ఉంది.